మూడో దానికి పోయినప్పుడు దీని మీద ఇక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్ చర్చలు ఒకవైపు, దానికి ఒక సెక్రటేరియట్ ఉండేది. మీకు ఆ సెక్రటేరియట్కు చెప్పిండ్రు ఏమిటంటే మీరు ఓటర్ లిస్టు తయారు చేయాలి. 48 millions of people's voter list, the first election. అంతకుముందు దాంట్లో 74% ఇప్పుడు ఓటేయలేదు. ఎందుకంటే వాడికి ప్రాపర్టీ లేదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు. మొట్టమొదటిసారి ప్రతి పౌరుడు అనేవాడు ఓటేసింది ఫస్ట్ ఎలక్షన్స్లో బికాస్ ఆఫ్ ది యూనివర్సల్ అటాక్ సెపరేషన్. ఇంత క్రిటికల్ ఇష్యూ మనం అందరం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకోరు. అదొక కారణం నన్ను ప్రేరేపించింది మీతో పాటు ముందుకు వచ్చి ఒక అడుగు వేద్దాం, ఏమైతే చూద్దాం. సార్ ఒక విషయం చెప్తాను, సార్ టైం తీసుకున్నాం, ఒకటే విషయం చెప్పి ముగించేస్తాను. తర్వాత పత్రికల వాళ్ళు ఒకవేళ ఏదో ప్రశ్నలు ఉంటే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంటి నంబరు లేవు, ఎట్లా మరి? ఎట్లా ఎన్యూమరేట్ చేయడం? ఎట్లా? ఓటర్ లిస్టు తయారు చేసే వాళ్ళకు సూచన చేసింది సెక్రటేరియట్. గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు, ఆఫీసర్లు అందరినీ కాదు, ఎవరిని పడితే వాడిని పెట్టి ఎలక్షన్ ఫండ్ పెట్టకండి. ఆ లొకాలిటీలో, ఆ బస్తీలో, ఆ కాన్స్టిట్యూన్సీలో ఒక పేరు ప్రఖ్యాత ఉన్నటువంటి ఆఫీసర్ను నియమించి ఇండ్లకు నంబర్ వేయాలి. నార్త్ ఈస్ట్ నుంచి మొదలుపెట్టి సౌత్ వెస్ట్. స్త్రీమూర్తులు 2 రకాలు. ఒకటి వాళ్ళ పేరు చెప్పాలి, అతి కష్టం మీద వాళ్ళ పేరు చెప్పిన వాళ్ళ భర్తల పేరు చెప్పారు. ఎట్లా ఎలక్ట్రల్ రోల్ తయారు చేసింది? ఎట్లా డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్స్లో ఏం చేసిందంటే ఏబిసిడి వైఫ్ ఆఫ్ XY ఆయన పేరు రాశాడు. అతి కష్టం మీద పక్కన తెచ్చుకున్నాడు. అంటే ఎంత కఠోరమైనటువంటి భాష. రవాణా సౌకర్యం లేదు, కాగితాలు లేవు రాయడానికి, ఇంక్ లేదు, ప్రింటింగ్ ప్రెస్లు లేవు. ఒక మనిషి సుకుమార్ సేన్, ద ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్, డిడ్ దిస్ వండర్. ఒకరు మాట్లాడేది, ఇది కూడా మీరు ఇచ్చిన హక్కేనా? దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది narrative ఆఫ్ నేషనల్ స్ట్రగుల్. కలోనియలిజం నుంచి, బానిసత్వం నుంచి బయటపడ్డామని చెప్పుకోవడానికి గుర్తుగా ఇవన్నీ విషయాలను పక్కకు పెట్టి మేము ఏదైనా చట్టం చేస్తాం, మాకు మెజారిటీ ఉంది. Ours is not a majoritarian state. Ours is a multilingual, multicultural, multi-religious society. Constitution doesn't give power to anyone. Constitution's job is to limit your power. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, ఇక్కడ మెజారిటీ ఉంది, చట్టాలు చేస్తున్నారు, సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. అది వేరే సంగతి, దాంట్లో నేను పోయి
ఒక చట్టం చేర్చిన రేపటి నుంచి ప్రతిపక్ష సభ్యులందరూ తల కిందికి కాడు మీదికి చేసి నడవండి. ఆయన ఒకవేళ అటువంటి చట్టం తేదలుచుకుంటే ఆయనకు మెజారిటీ పాస్ అవుతుంది. వుడ్ ఇట్ బి కాన్స్టిట్యూషన్ లెజిస్లేషన్? ఇంత చిన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు అని నేను అనను. ప్రతి విషయం తెలుసు. దట్స్ వై సెడ్, ఎవరు అంటారు నాతో మాట్లాడు, లేదు సార్ వీళ్ళు కాన్స్టిట్యూషన్ లాక్ స్టాక్ బ్యారల్ మార్చేస్తారు. మార్చేసాల్సిన పని లేదు. మార్చకుండానే విధ్వంస రచన కొనసాగించవచ్చు. నేనంటున్న మాట గారి బాబాసాహెబ్ నీది నవంబర్ 48 లెక్చర్ సమాధానం ఇస్తూ నాగేశ్వరరావు గారు లేచేమో, ఏమండి ఇంత పెద్ద చాటవార్తను రాసే మీరు ఎట్లా దీన్ని? దామోదర్ గారు లేచేమో, ఏమండి మరీ ఇంత చిన్న రాసేది ఏమర్థమై చావటం లేదు. ఒక ఆయనేమో సీతక్క లేచేమో చాలా రిజిడ్గా ఉందండి. సూర్యకామ లేచేమో చాలా ఫ్లెక్సిబుల్ చేశాడండి, ఎవడంటే వాడు ఎప్పుడంటే అప్పుడు అమెండ్ చేశాడు. ఆయన ఒక మాట చెప్పాడు, ఇంతకంటే 10 రెట్లు 1000 రెట్లు 1,00,000 రెట్లు మంచి రాజ్యాంగం రచించుకోండి. మీరు మంచి వాళ్ళ చేతుల్లో ఉన్నంత వరకే దానికి రక్షణ.